సో పదండి మనం ఇక్కడ పారిపోదంటే ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. అంత చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఒక దగ్గర ఫెన్సింగ్ కింద కొద్దిగా దారి ఉంది. ఆ ఫెన్సింగ్ కింద దారిలోంచి మేము కిందకి దూరిపోయి నేను మాతో వచ్చిన వాళ్ళు ఇంకా వేరే అక్కడ దగ్గర ఉన్న 5-10 మంది ఫ్యామిలీస్, మౌలి గారు కూడా ఫెన్సింగ్లోంచి కిందకి దూరి బయటకు వచ్చేసి అక్కడ చిన్న వాగు ఉంది. ఆ వాగు దాటి అవతల మళ్ళీ కొండబాలు చెట్లు ఉన్నాయి. ఆ కొండబాల దగ్గర చెట్ల దగ్గర ఇలా పరిగెత్తున్నాం. సో నేను కొద్దిగా ముందు పరిగెత్తాను. 10 నిమిషాలు కూడా ఉండదు, మాకు 5 నిమిషాలు ఉండదు. 5 నిమిషాల్లో వాళ్ళు అక్కడికి ఇలా మేము వెళ్ళి కొద్దిగా గుట్టుగా ఒక్కొక్క చెట్టు చాటుకి వెళ్ళి వెళ్తున్నాము. నేను వెనక్కి వీళ్ళందరూ ఎక్కడున్నారని నేను వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఒక చెట్టు చాటున కనబడ్డారు. మౌలి గారు కనబడలేదు, కానీ వీళ్ళకి అతి దగ్గరలో నా టెర్రరిస్టు గన్ను పట్టుకుని నిలబడినట్టు కనబడ్డాడు. చూసి ఆ 3-4 షాట్స్ ఆయన ఫైర్ చేయడం కనబడింది. టెర్రరిస్ట్ మీరు చూడగానే వాళ్ళ టెర్రరిస్టులు అని కానీ ఏమైనా మీరు అటువంటి అనుమానం కలిగిందా మీకు? అంటే వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ తలక దుస్తులు కానీ ఎట్లా ఉన్నాయి? వాళ్ళ వేషధారణ ఒక పొడవుగా నల్ల ఆలివ్ గ్రీన్ అంగీలా ఉందండి. క్రిందనేమో ఈ మిలిటరీ డ్రెస్ లాగా కనబడిందండి. తలకి క్లాత్ చుట్టుకుని ఉన్నదండి. సో గన్ చేతిలో ఉంది.